అందరూ వచ్చారు, మాట్లాడారు. ఆ రోజున మొదలైనటువంటి ఈ ఉద్యమం ఈ రోజు అందరి నినాదం అవ్వాలని, ఎటువంటి దుర్మార్గపు ఆలోచన లేకుండా, ఎటువంటి స్వలాభాలు ఆశించకుండా ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఆ రోజున మొదలైన ఉద్యమం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ప్రత్యేక హోదా వస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందంట అనేటటువంటి ఒక ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో నిజాయితీ ఉంది. ఈ ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. ఎవ్వరూ కూడా భయపడనక్కర్లేదు ఈ ప్రాంతం ఏమవుతుంది అనే విషయంలో. అలాగే ముఖ్యంగా ఉద్యమానికి ఒక కార్యాచరణ కావాలి. ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2 సార్లు అమరావతి కేంద్రంగా చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక సమన్వయ కమిటీ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా త్వరగా ఏర్పాటు చేసి, అలాగే అన్ని రాజకీయ పార్టీల్ని మరొకసారి అన్ని రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకి వాళ్ళు చేసుకునింటే అది ఇప్పటి వరకు చేశాం. ఎందుకంటే అధికార పక్షం, ప్రభుత్వ పక్షం ఈ ఉద్యమంలోకి రాలేదు కాబట్టి మనందరం కూడా ఎవరికి వాళ్ళుగా చేశాం. ఈ రోజున ఈ ఉద్యమంలోకి అధికార పార్టీ వచ్చింది. ముఖ్యంగా బంధుల విషయం, బంద్ చేయాల్సింది ఖచ్చితంగా ఇక నుంచి ఢిల్లీలోనే. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మొన్నటిదాకా రాలేదు కాబట్టి ఇక్కడ మనం బంద్ చేశాం. దాంట్లో ధర్మం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కూడా ఉద్యమంలోకి తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో మొత్తం మీద నాకు తెలిసి ఒక 5-6 సార్లు బంద్ చేశాం అంతే. ఇక అక్కర్లేదు. నా దృష్టిలో చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవి. కానీ నా దృష్టిలో అయితే మన ప్రాంతంలో బంద్ చేసుకోవటం అనవసరం. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఎక్కడ బంద్ చేయాలో తెలుసా? ప్రతి ఊళ్ళో చేసుకోవచ్చు. ఏ ఊళ్ళో రైల్వే ట్రాక్ ఉంటే ఆ రైల్వే ట్రాక్ మీద పోయి కూర్చోవచ్చు. ఎవ్వడు అనేవాడు లేడు. ఆ రైల్వే ట్రాక్ ఎవరిదా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలంటే ఆ ట్రాక్ మీదకి వెళ్లి కూర్చుందాం. ఆ ట్రాక్ దగ్గర మీరు కూర్చోకపోయినా పర్వాలేదు, కేసులు పడతాయి అనుకుంటే ఇంకో చిన్న మార్గం కూడా ఉంది. ప్రతి ఊరు దగ్గర ఒక మంచి ఎర్ర జెండా అక్కడ తగిలించి పెట్టండి, ఖచ్చితంగా ఆగిపోతుంది. అక్కడ ప్రతి ఊర్లో తగిలించండి, ఏం కాదు. ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు, ఎవరి మీద కేసులు ఉండవు, పోవడం ఏముండదు. ఎవడో తగిలించిపోయాడు, ఆపాల్సిందే. ఎర్ర జెండా ఎత్తితే ఖచ్చితంగా రైలు ఆగుతుంది. ఎందుకంటే ఆపమని దాని గుర్తు, ట్రైన్ ఆపమని దాని గుర్తు. కాబట్టి ప్రతి ఊర్లో వేసి చూడండి, ఖచ్చితంగా ఎంత రియాక్షన్ ఉంటుందో చూడండి. ఆ తరువాత కోనసీమ ప్రాంతం నుంచి బ్రహ్మాండంగా మన సొమ్మంతా దోచుకొని మన సహజ వాయువులు తీసుకెళ్తున్నారు. మనం ఏం చేయొద్దు, వాటిని ధ్వంసం చేయొద్దు, వాటిని తగలబెట్టొద్దు, ఏమొద్దు. కోనసీమ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అరే మా గ్యాస్ తీసిపోతున్నారు, మా ఆయిల్ తీసిపోతున్నారు, ఈ పైప్ లైన్లు పేలినప్పుడు మా ప్రాణాలు పోతాయి, ఈ ప్రాంతానికి ఇచ్చేదేమీ లేదు, పైగా ఇప్పుడు మాకు ఇస్తామన్నటువంటి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మీరు ఎలా తీసుకుపోతారని చెప్పి అందరూ వెళ్లి సైలెంట్ గా అక్కడ కూర్చుంటే సరిపోద్ది. ఖచ్చితంగా ప్రెషర్ వస్తుంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా సహజ వాయు నిక్షేపాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. సంతోషం. అవి మాత్రం ముఖ్యమంత్రి గారు వాటిని మాత్రం తీసుకుపోనివ్వద్దండి. అది ఈ ప్రాంత ప్రజల యొక్క సహజ వనరులు, ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరం. ఆ వరాన్ని దోచుకొని పోతున్నారు ఒక పక్క నుంచి, ఇంకో పక్క దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరవలసిందే. ఇక క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్. మన దరిద్రం ఏంటో కానీ తెలుగు వాళ్ళకి మద్రాసులో ఉండి మద్రాసు బాగున్నది చేసినంతకాలం మనం మంచోళ్లమే. ఆ తర్వాత మనల్ని గుల్టీ అని పిలవటం, తెలుగుని తిరిగేస్తే గుల్టీ అయింది ఇంగ్లీష్ లో. ఆ గుల్టీ గాళ్ళని పిలిచేవాళ్ళు మనల్ని. ఆ బాధలు చూసి చూసి రామారావు గారు ఒకసారి ఎలుగెత్తారు. అది వేరే విషయం, ఆ చాప్టర్ పక్కన పెడితే. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మనం హైదరాబాద్కు వచ్చాం. హైదరాబాద్ డెవలప్ అయింది, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. తెలుగు వాళ్ళందరూ కలిసి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత ఆంధ్రోడు అంట మొదలుపెట్టారు. అక్కడుంటేనేమో గుల్టీ అన్నారు, ఇక్కడికి వస్తే ఆంధ్రోడు దోచుకుపోతున్నాడు అన్నారు. మనం దోచుకుపోయింది ఏమీ లేదు. ఏం దోచుకుపోయాము అంటే
దోచుకోబడ్డాం. మన ప్రాంతంలో ఉన్నటువంటి మన పొలాలు, మనకున్నటువంటి ఏదైతే మనకి ఆధారమైనటువంటి పరిశ్రమలు కానీ అన్నీ అమ్ముకొని తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టాం. ఈ రోజున మళ్ళీ వాళ్ళు తంతే వచ్చి ఇక్కడ పడ్డాం. ఈ తన్నేటప్పుడు మేమున్నాం మీకు అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున మనందరినీ నిట్ట నిలువునా మోసం చేసింది. ఇంకో ముఖ్య విషయం, ఇప్పుడే నాకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే నలుగురు మంచివాళ్లు లండన్లో కూర్చున్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ. ఈ రోజు వాళ్ళు నలుగురు లండన్లో ఉన్నారు. మహానుభావులు నలుగురు లండన్లో ఉన్నారు. భారతదేశం గురించి వాళ్ళు చర్చిస్తున్నారు. ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా ఎలా, ఇంకా ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు అని వాళ్ళ చర్చల్లో చాయ్ పే చర్చ అని పెట్టేశారు వాళ్ళు అక్కడ. సో ఏంటంటే మనం ఇక్కడ క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలంటే, క్యాపిటల్ ఈ రాష్ట్రంలో ఒక 2 సెకండ్లు తయారయ్యారు. జనరల్ గా మహాభారతంలో 1 సెకండ్, కానీ ఇక్కడ 2 సెకండ్లు అయ్యారు. పేర్లు చెప్పను, మీరు చెప్పగలరు ఎవరన్నా? చెప్పు. అది తప్పు. ఇంకో 2 ఉన్నారు. అది మీ వ్యక్తిగత విషయం, నేను చెప్పలేను. 2 తయారయ్యారు. ఆ 2 సంగతి తొందరలో చెప్తా మీ అందరికీ. కాదులే, ఈ మధ్య ప్రశాంతంగా రిటైర్ అయిపోయామని చెప్పుకునేటువంటి కొంతమంది ఉన్నారు. 2 ఆ 2 సెకండ్లు రాజధాని మీద పడింది వాళ్ళ కన్ను. వాళ్ళిద్దరికీ ఈ నెలాఖరికి సరైన సమాధానం చెప్తాను అందరికీ. వాళ్ళిద్దరితో పాటు ఇంకా కొంతమంది జాతీయ పార్టీతో కలిసి నాటకాలు దొబ్బుతున్నటువంటి మరికొంతమంది నాయకుల యొక్క అసలు స్వరూపం కూడా బయట పెడతాను. ఆపరేషన్ గరుడ అనేది ఏమీ ఆగలేదు, ఆగదు కూడా. ఏదొక రూపంలో ఈ రాష్ట్రాన్ని ఒక ఒత్తిడికి గురి చేసి, బహుశా మీ అందరికీ ఈ రోజు కూడా మీరు చాలా చూసే ఉంటారు, ఏదో విధంగా ఒత్తిడి గురి చేసి ఆంధ్రప్రదేశ్ ని, ఈ ప్రాంతాన్ని ఒక అలజడిలో పెట్టి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తొక్కేయాలని చూస్తున్నారు. అది మాత్రం ఎప్పటికీ జరగదు. ఆపరేషన్ గరుడకి సంబంధించి ముట్టాల్సిన వాళ్ళకి డబ్బులు ముట్టిని, ఆయన పంచాల్సిన వాళ్ళకు కూడా పంచాడు, చక్కగా పంచాడు. ఆ పంచే డబ్బులు తీసుకొని మరి చచ్చిపోయినప్పుడు వెనకాల తీసుకొని వెళ్తాడేమో తెలియదు మహానుభావుడు. క్యాపిటల్ సిటీ రాజధాని 25,000 కుటుంబాలు వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి రావాల్సిన ఆస్తిని 5 కోట్ల ఆంధ్రుల కోసం త్యాగం చేస్తే, ఆ త్యాగాన్ని మనం అభినందించాల్సింది పోయి ఇది ఒక సామాజిక వర్గానికనో లేదంటే కొంతమంది పార్టీలకు సంబంధించిన వాళ్ళకనని చెప్పి ఒక లేనిపోయినటువంటి ఒక ఆలోచన క్రియేట్ చేస్తున్నారు. ఈ దేశంలో, మన దేశంలో ఇంజనీర్లు లేరా ఈ రాష్ట్రాన్ని అమరావతి నిర్మించడానికి? పాపం మరి తెలియదేమో. నేను ఈ మధ్య మన భారతదేశంలో కొత్తగా ఏర్పడ్డ సిటీల గురించి నేను ఒక అన్వేషణ చేశాను. ఆ అన్వేషణ నాకు తెలిసింది ఏంటంటే 1950లో చండీగఢ్ ఏర్పడ్డప్పుడు దానికి ఇంజనీర్ వచ్చేసి ఒక స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి ఒక ఇంజనీర్ 1950లో. ఇప్పుడు మన దగ్గర లేరా అనుకుంటా అని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజుల్లోనే బయట దేశాల నుంచి ఇంజనీర్లు తీసుకొచ్చి వాళ్ళతోటి రాజధాని ఎలా ఉండాలనే నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్స్ అన్ని తీసుకోవటం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం అంటే, ఆ ప్రాంతంలో ఏదైతే చండీగఢ్ ప్రాంతంలో ఎకరం భూమి ఎంత కొన్నదో తెలుసా ప్రభుత్వం ఆ రోజున? తక్కువ అంటే 56 రూపాయలకు కొన్నారు ఒక ఎకరం. 56 రూపాయలు. మహా ఎక్కువ అంటే 2,000 నుంచి 3,000 రూపాయలకు కొన్నారు ఎక్కువ పెట్టి. ఏది మనకు జరీ భూములు అంటున్నారు కదా, అలాంటి వాటిని 3,000 రూపాయలు పెట్టి కొన్నారు. అదే నయా రాయ్పూర్ వెళ్తే ఎకరానికి 6 లక్షల రూపాయలు ఇచ్చారు, ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మరి ఇదే ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి రైతులు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు అడిగారని చెప్పి 33. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.